హై వ్యూవర్స్, ఇది ఏం దరిద్రం మీరే చెప్పండి. ఇప్పుడు ప్రజలు గెలిపించారు, ఎమ్మెల్యే అయ్యారు. అసెంబ్లీకి వెళ్ళి మీరు మీ నియోజకవర్గ సమస్యలను లేవనెత్తాలి, లేదు రాష్ట్రంలో వచ్చేసి ఎక్కడైనా మంచి ఉంటే చెప్పాలి, చెడు జరుగుతుంటే ప్రశ్నించాలి. నెల నెల జీతాలు తీసుకోవాలి, కానీ అసెంబ్లీకి వెళ్ళొద్దు. వాళ్ళ అధినేత జగన్ చెప్పాడు అసెంబ్లీకి వెళ్లకుండా బయటే తిరగాలి. ఒకవేళ అనర్హత వేడి పడిద్దేమో, అమ్మో సంతకం పెడదాం. జగన్కి చెప్పి పెడుతున్నారా, చెప్పకుండా పెడుతున్నారా? సరే పెట్టారు. నువ్వు సార్ ప్రెజెంట్ సార్ అని క్లాస్లో చెప్పినోడివి క్లాస్లో కూర్చొని పాఠం వినాలి. వెనకడోరి నుంచి వెళ్తానంటే రిజిస్టర్ బయట ఉంది, సార్ లోపల పాఠం చెప్తున్నాడు. క్లాస్కి వచ్చేవాళ్ళు రిజిస్టర్ సంతకం చేసి క్లాస్ లోపలికి రావాలి. సంతకం పెట్టేసి లోపలికి ఏమి వెళ్తాం లేరా, పద బయటికి వెళ్దాం అని వెళ్తే ఏమనాలి అసలు? విరూపాక్షి, విశ్వేశ్వరరాజు, దాసరి సుధా, సుధా పేరు, చంద్రశేఖర్, బాలనాగిరెడ్డి, అమర్నాథ్ రెడ్డి అండ్ రేగం మత్స్యలింగం, మొత్తం 7. ఎవరు ఇల్లు? వైసీపీ ఎమ్మెల్యేలు. అసెంబ్లీ స్పీకర్, శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు షాక్. అసలు ఆయన ఏటి బాబు ఇది? ఏది దొంగలాగా వచ్చి వెళ్ళటం ఏంటి? దొంగలా సంతకాలు చేయటం ఏంటి? రావాలి, సభలో కూర్చోవాలి, క్వశ్చన్ చేయాలి, ఏదంటే అడగాలి. సభకు వస్తున్నామంటూ సంతకాలు చేసి ఎట్ని చెట్టు వెళ్ళిపోవటం ఏంటి అని చెప్పేసి ఆయన అడిగిన విధానం, చెప్పిన విధానం, ఇంట్లో కానీ పెద్ద మనిషి కానీ ఉంటే ఏంట్రా మీరు చేస్తుంది? స్కూల్కి వెళ్తున్నారంట, కానీ బయట సంతకం పెట్టే చూస్తున్నారంట. క్లాసులకు వెళ్ళాలి కదరా అంటున్నప్పుడు ఏమని సమాధానం చెప్తారు? మీరు చెప్పండి. ఈ వైసీపీల బతుకులు ఇవి. డే 1 నుంచి ఇదే చెప్తున్నా. ఎప్పుడన్నా నేను ఏదైనా తప్పు చెప్పానా? నేను చెప్పిన దానికన్నా ఇంకా వరస్ట్గా వాళ్ళు ఉన్నారు. ఇంకా వైసీపీ అభిమానులు ఎవరో, ఇంకా జగన్ని మెచ్చుకునేది ఎవరో, ఇంకా జై జగన్ జై జగన్ అనేది ఎవరో నాకు అర్థం కావట్లేదు.